శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వారు పావకుడు పవమానుడు శుచి అయిన జలాసి అనువారు. వారి సంతతి యందు 45 అగ్నులు ప్రసిద్ధులు కలిగిరి. తండ్రి కుమారులు ముగ్గురును కలిసి ఈ అగ్నులు 49 మంది అయిరి. బ్రహ్మ వల్ల సృజించబడిన అగ్నిశ్వాతులు బార్హిషదులు అనగ్నులు సాగ్నులు అగు వారిని వివరించి ఉంటని. వారి వల్ల స్వధాదేవి మేన వైతర్ని అనే 2 కుమారులను కనెను. ఆ 2 బ్రహ్మవాది యోగినిలో మంచి జ్ఞాన సంపత్తి కలవారు, సర్వశుభ లక్షణులు. ఇది దక్ష కన్యకల సంతతి. దీన్ని శ్రద్ధతో స్మరించిన వాడు సంతానహీనుడు కాడు. ధ్రువ చరిత్రము. పరాశరుడు ఇట్లనెను: స్వయంభవమనువు కొడుకులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడును మహావీరులు ధర్మజ్ఞులు. ఉత్తానపాదునికి సురుచి అను ప్రియ భార్య ఎందు ఉత్తముడను మిక్కిలి ఇష్టడగు కొడుకు కలిగెను. సునీతి అను ఆమె అతని ఆగ్రహ మహిషి. ఆమె అందు ధ్రువుడు ఉదయించను. అతని ఎందు తండ్రికి అంత ప్రీతి లేదయ్యే. తండ్రి తొడ మీద కూర్చున్న తమ్ముని ఉత్తముని చూచి సురుచి చూచుచుండ తాను అక్కడ కూర్చుండ కుతూహలపడు ధ్రువుని గని ఉత్తానపాదుడు అందుకు ఇష్టపడయ్యను. ప్రేమతో వచ్చి తండ్రి ఒడిలో కూర్చుండా ఉబలాటపడు సవతి కొడుకును చూసి ఆ ఒడిలో ఉన్న తన కుమారుని చూసి సురుచి ఇట్లనెను: వత్స, ఏల ఊరక ముచ్చటపడదెవు. నా కడుపున పుట్టక వేరొక స్త్రీ గర్భమును పుట్టి పరమోత్తమ స్థానం అందని దానిని అవివేకివై కోరుచున్నావు. నిజమే, నీవు ఈయన కొడుకువే. అయిన ఏమి నాచే 10 మాసములు మోయబడిన వాడవు కావో. సర్వరాజన్యులకు ఆశ్రయమైన ఈ రాజాసనం నా కొడుకునకు మాత్రమే తగినది. ఏల వృధా క్లేశపడదవు. నా కొడుకట్లు ఈ గొప్ప కోరిక వ్యర్థముగా నీకెందుకు? నీవు సునీతికి పుట్టివి అనున్నది నీ అవగాహనలో లేదా అనగా ఆ సవతి తల్లి మాటలు విని తండ్రిని విడిచి ఆ బాలుడు కినుకగొని తన తల్లి సౌధమునకు వెళ్ళెను. అల్లన పెదవులెదర కోపం గొని ఉన్న ఆ పిల్లవాడిని గని సునీత ఒడిలోనికి దిగుచుకొని, నాయన, ఇందులకు కోపం వచ్చినది. ఎవడు నిన్ను చూసి ఆదరింపడు? నీ ఎడ అపరాధం చేసి ఎవడు మీ తండ్రిని అవమానించాడు అనగా ఆ పాపడు సురుచి రాజు ముందు తనతో అడిగిన మాటలెల్లా అమ్మకు చెప్పెను. ఆ అమ్మ సునీతి విని మనసు చెడు నిట్టూర్పుతో ఊర్పు లెగయ చూపుల సొంపు తరుగా దీనురాలై బిడ్డనితో ఇట్లనెను: అబ్బాయి, సురుచి నిజం పలికినది. నీవు అల్పభాగ్యుడవే. పుణ్యవతులైన వారి బిడ్డడు ఇట్లు సవతిచే ఒవ్వనాడబడినా ఈ మున్ను నీవు చేసిన ప్రయత్నం ఇంకెన్నడూ చేయవలదు. నీవు మున్ను చేసినది ఎవడు హర్షింపగలడు? చేయనిది ఎవడు ఇయ్యగలడు? దాని మాటలను బొడమిన దుఃఖమిది. నీవు లెక్క చేయవలదు. రాజాసనము, వెళ్ళగొడుగు, పతాక, గుర్రములు, మేటి ఏనుగులు అను ఇవి అన్నీ ఎవనికి పుణ్యమును గలవో వానికే సంప్రాప్తమగను. బిడ్డ, నీవు శమింపుము. జన్మ జన్మాంతరంలో పుణ్యములచే రాజు సురుచి యందు సురుచి అయ్యను. పుణ్యములు లేని నాబోటి ఒకపోటి భార్య అని అనిపించుకొనుటకు మాత్రమే భార్య. పుణ్యముల పెంపున ఇంపు గల్గు ఉత్తముడు, దాని కొడుకు ఉత్తముడే, ఉత్తమ పుణ్యుడు. నా కుమారుడవై అట్లే పుట్టియు నీవు అల్పపుణ్యుడవు, నిక్కము. అయినను నీవు ఏడువందగదు. బుద్ధిమంతుడు తనకెంతగలదా పుణ్యము ఫలమున సంతుష్టుడగను. సురుచి మాటచే నీకు ఎక్కువ దుఃఖం కలిగినేని సర్వఫలప్రదమైన పుణ్యరాశి సంపాదనకు యత్నం చేయము. మంచి శీలవంతుడవు కమ్ము, ధర్మాత్ముడు వగము, ప్రాణుల హితము కోరుము, ఎల్లరేడా మైత్రి పాటించము. నీరు పల్లమునకట్లు సంపదలు పాత్రుని దరిచేరును అని పలుకగా విని ధ్రువుడిట్లనెను: అమ్మ, నా ఉపశమనకు నీవు అన్న ఈ పలుకు ములుకుల చేత పగలబడిన నా ఎడద నిలవదు. సర్వజగమ్ములకు అభిపూజ్యమైన మహోన్నత స్థానం ఎట్లు పొందగలను? అందుకు నేను యత్నింతును. రాజునకు సురుచి ప్రియురాలు. ఆమె కడుపున నేను పుట్టనైతిని. అమ్మ, నీ కడుపున పుట్టి పెరిగిన నా ప్రభావం చూడము. మా తమ్ముడు ఉత్తముడు, ఆమె గర్భమును మోపబడినవాడు. వాడే తండ్రి ఇచ్చిన రాజాసనం పొందుగాక. దేవి, ఇంకొకడిచ్చిన స్థానం నేను కోరను. నా కృషిచే నేను నా తండ్రి కూడా పడయని ఆ స్థానం కోరుచున్నాను అని పలికి జనని ఇల్లు వెడలి పురము వెడలి ఆ పురం వెళ్ళిన ఉద్యానమునకు సమీపమున గల వనమునకు వెళ్ళెను. అక్కడ అంతకు మున్ను వచ్చి కృష్ణాజనమును పరిచిన ఆసనములందు కూర్చున్న సప్తర్షులను దర్శించను. ఆ రాచబిడ్డడు అందరకు ప్రణమిలి వినయావనతుడై చేతులు మొగచి ధ్రువుడు ఇట్లు పలికెను: ఓ సత్తములారా, సునీతి ఎందు కలిగిన ఉత్తానపాదుని కుమారుడనని నన్ను తెలియడు. నిర్వేదపడి మీ సన్నిధికి ఏతించిన వాడను అని విని ఋషులు: 4-5 ఏండ్ల ఈడువాడవు రాకుమారా, నీకు దుఃఖం కలుగుటకు కారణం ఇంచుకేని ఎప్పుడైనా కానరాదు. నీవు చింతింపవలసింది కొంచెమూ లేదు. భూపతి తండ్రి అంతయు ధరించును భరించును. నీకు ఇష్టజన వియోగాధికము కారణము.
నీ శరీరమందు ఏ వ్యాధి కానబడదు. నీకు నిర్వేదం కలుగుటకు ఏవి నిమిత్తములు ఏదేని కలదేని తెలుపుము అన్నవారికి ఆ బాలుడు సురుచి అన్న మాటలు తెలిపెను. అది విని ఆ మునులందరూ ఇట్లనుకొనిరి, ఆహా! ఈ బాలునిలోని క్షాత్రతేజం ఏమి వింత అయినది. ఈర్ష్యాబుద్ధి గల సవితి తల్లి పలుకులకు అతడికి సైపలేనితనం ఏమి వింత. ఈతని మనసు నుండి ఆ పలుకులు తొలగకున్నవి. ఓ రాచబిడ్డ, ఈ దుఃఖంచే నీవిప్పుడేమి చేయదలిచితివో అది ఇష్టమగనేని మాకు తెలుపుము. మరియు మేము నీకేమి సహాయం చేయవలనో అదియూ తెలుపుము. నీవేదో మాకు తెలుపనించినట్లు కనబడుచున్నావు అన్న ధ్రువుడు ఇట్లనెను, నేను ఏదేని ఒక అర్థం కోరటలేదు. ఓ విప్రోత్తములారా, ఈ ముందు ఇంకొకడు అనుభవించని అట్టి స్థానం ఒకటే కోరుచున్నాను అన్న మరీచి, గోవిందుని ఆరాధింపని నరులకు ఆ స్థానం లేదు. కావున నీవు అచ్యుతుని ఆరాధింపము అనే పలుకగా అత్రి అతనితో, పరులకెల్లను పరుడైన జనార్దనుడు దేనియడ సంతుష్టుడగను అతడు ఆ అక్షయ స్థానమందుండును. ఇది నిక్కము. ఆ ఉన్నత స్థానం నీవు కోరుదువేని ఏ అచ్యుతుని యందు ఈ సర్వము ఉన్నదో ఆ గోవిందుని ఆరాధించము అని చెప్పెను. ఓం సహనావవత్ సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.